హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను మీకు కొన్ని ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే చూపిస్తానండి. వీటిల్లో సింపుల్‌గా ఉన్నాయి. అలాగే హెవీగా ఉన్నదైతే ఒకటి ఉందన్నమాట. ఇవి కస్టమర్స్ తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారనమాట. నేను క్లారిటీగా ఒక వీడియో తీద్దాం అనుకున్నానండి. కానీ టైం లేదు. హఠాత్తుగా వస్తున్నానని ఫోన్ చేశారు. నేను చెప్పిందైతే మాత్రం ఒక 6 గంటలు, సాయంత్రం 6 గంటలు ఆ టైంలో రమ్మన్నాను. ఇది మధ్యాహ్నం టైం అనమాట. వీళ్ళు బజారుకి వచ్చారంట. ఇంకా పని అయిపోద్దిలే తీసుకెళ్ళిపోతామని చెప్పి ఫోన్ చేశారు. ఇంకా సరే రండి అన్నాను. ఈ బ్లౌజ్ డిజైన్స్ నేను మీకు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? చూడండి. ఇది ఒక సింపుల్ డిజైన్ అండి. చూడండి ఇది శారీ వచ్చేసి గ్రీన్ పెసర పచ్చ ఉంటుంది కదా, ఆ కలర్ అనమాట. ఈ డిజైన్ చాలా వాటికి వేసానులే కానీ నేను కుట్టడం తక్కువ కదా. ఇదిగో ఇదైతే నేను కుట్టాను. చూడండి, మరీ సింపుల్ ఏం కాదులే, ఒక మాదిరిగా ఉందన్నమాట. అయితే దీనికి బట్టలన్నీ సర్ది పెట్టానన్నమాట. శారీ అయితే ఇదండి, పెసరపచ్చ కలరు. ఇంకా దీనికైతే శారీలో వచ్చిన బ్లౌజే అనమాట ఇది. ఇంకా ఇదైతే ఇలా సింపుల్గా కస్టమరే సెలెక్షన్ చేసుకున్నారులే. ఇలా ఒక మాదిరిగా అయితే వేసేసాను. హ్యాండ్ మొత్తం బూటీస్ వచ్చినాయి. ఇలా చక్కగా ఇలా వచ్చిందండి. నేను మీకు నేరుగా మాట్లాడి వీడియో పెడదాం అనుకున్నాను, కానీ చుట్టుపక్కల డిస్టర్బెన్స్ వాయిస్ అంత సరిగా లేదనమాట. అందుకే అది ఆపేసి నేను మళ్ళీ వేరే వాయిస్ ఇస్తున్నాను. ఇంకా వీడియో తీయడానికి కూడా అస్సలు నాకు అవతలు చేయడానికి కూడా ఇంట్లో ఎవ్వరు లేరనమాట. ఇంకా నేనే స్టాండ్ పెట్టుకుని తీసుకుంటున్నాను. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది కూడా అంత హెవీ కాదు, అలాగే అంత సింపుల్ కూడా కాదు. ఇది శారీ కలర్ ఏమిటంటే సిల్వర్ వచ్చింది, ఇందులో సిల్వర్ వచ్చింది. అలాగే శారీ కలర్ అయితే మాత్రం ఆనియన్ పింక్కి బేబీ పింక్కి దగ్గరలో ఉన్నట్టుందిలే ఆ కలరు. ఇంకా కాపర్ కలర్ ఏమో సిల్కే తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే సిల్వర్ ఏమో అవుట్లైన్కి తీసుకున్నాను అనమాట. శారీ కూడా చూపిస్తాను చూడండి. శారీ అయితే ఇదిగో ఇదండి. మిట్ట మధ్యాహ్నం టైం అనమాట. ఎండ కూడా బాగా వేస్తుంది కదా, ఎండకి కలర్ కొంచెం లైట్గా కనిపించినట్టుంది. ఇదిగో ఇది బ్లౌజు. శారీలో వచ్చింది కాకోకుండా విడిగా తీసుకున్న పట్టు క్లాత్, ఈ బోర్డర్ క్లాత్ అనమాట. ఈ బోర్డర్ కలర్ అనమాట. ఇలాగ తీసుకుని ఇలా హ్యాండ్స్కి అలాగే బాడీ పార్ట్కి మొత్తానికి పట్టు క్లాత్ తీసుకుని ఇలా డిజైన్ చేశా. కస్టమరే చెప్పారులే, నేను శారీలోది యూజ్ చేయొచ్చు, శారీలోది వేస్తానంటే కాదండి పట్టు క్లాత్ వేయమన్నారు. కావాలంటే అది ఇంకొక బ్లౌజ్ కుట్టించుకుంటానన్నారు. ఇంకా ఆ తర్వాత ఇదిగో ఇదొక శారీ అండి. ఇది పెళ్లి కూతురుని చేయడానికి తీసుకున్నారంట, పెళ్ళికాడికి కాదులే. పెళ్ళికాడయి నేను చేయలేదులే, పెళ్ళికాడయి అయితే. ఇదైతే పెళ్లి కూతురుని చేయడానికి అయితే తీసుకున్నారు. అబ్బాయి తరపు వాళ్ళు కుట్టించేశారంట పెళ్లి బట్టలు. లగ్నం మీదది అలాగే తలంబ్రాలతో కూడా వాళ్ళే కుట్టించేశారంట. వాళ్ళదే కదా బాధ్యత. ఇవైతే అమ్మాయి వాళ్ళు తెచ్చుకున్నారనమాట. కొంతమంది ఖర్చు తగ్గుద్దులే అని చెప్పి వాళ్ళకి చెప్పేస్తున్నారు. ఇప్పుడు బ్లౌజు వర్క్ అంటేనే ఎక్కువ కాస్ట్ అయిపోయింది కదా. ఇదిగో ఇదే అందులో వచ్చిందండి. శారీలో రాలేదులే కానీ శారీలోకి ఆ శారీకి ఈ బ్లౌజ్ డిజైన్ చేశాను అనమాట. బార్డర్ కలర్ అయితే ఈ కలర్ తీసుకున్నాను, పట్టు క్లాత్ తీసుకున్నాను. ఇంకా దీనికి యూజ్ చేసిన కలర్స్ అయితే తక్కువేనండి. ఇంకొక కలర్ ఉంటే, ఏదైనా ఇంకొక డార్క్ కలర్ కానీ శారీలో ఉంటే అదిరిపోయేది అంతే. ఈ డిజైన్ మాత్రం ఈ డిజైన్ వచ్చి దాదాపుగా ఒక 2 సంవత్సరాలు అయినట్టుంది. 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఎప్పుడో కుట్టానండి ఈ డిజైను. వర్క్ వేసి ఒక బ్లౌజ్ కుట్టాను. అదే ఉంటే సెలెక్షన్ చేసుకుంటున్నారనమాట. ఆ పిక్చరే ఉంటే చూపిస్తే అది సెలెక్షన్ చేసుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో. ఇదేనండి పెళ్లి కూతురిది. అసలు మగ్గం లుక్ వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ ఈ కస్టమర్ అన్నీ సింపుల్యే కానీ ఇది ఒక్కటే హెవీ డిజైన్ అండి. చాలా బాగుంది. ఇంకొక కలర్ ఉన్నా ఇంకా బాగుండేది అనిపించింది. ఓకేనా? ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే నేను చూపించిన ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి.
వీటి కాస్ట్ చెప్పలేదు కదా, వీటి కాస్ట్ అయితే మాత్రం నేను అన్నీ కూడా స్క్రీన్ మీద యాడ్ చేశాను చూడండి. ఏ బ్లౌజ్కి అక్కడ వీడియో కాడ నేను యాడ్ చేశాను. ఏ బ్లౌజ్ చూపించినప్పుడు ఆ బ్లౌజు కాస్ట్ ఎంత పడిందో నేను స్క్రీన్ మీద యాడ్ చేశాను చూడండి. మీరేమైనా ఇలాంటి వర్క్ వేయించుకోవాలి అన్న కూడా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ కూడా ఇస్తానులే లాస్ట్లో చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మీరు కానీ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు అయితే వీటిల్లో ఏదైనా మీకు డిజైన్ నచ్చితే డిజైన్ ఇవ్వమన్నా కూడా ఇస్తానండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.